హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు చిక్కుడు గింజలు ఎండు చేపల కర్రీ చూపిస్తానండి. మొన్న మార్కెట్కి వెళ్తే గనుపు చిక్కుడు దొరికినాయి అనమాట. అవి 150 అంట కేజీ. సరే ఆవకాయ పెడదామని తెచ్చానండి కేజీ. మనకు అసలు ఒళ్ళు బద్దకం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను పెడదామని. అవి అలా మచ్చలు వచ్చేసినాయి. సర్లేని గింజలు తీసేసాను అనమాట. గింజలు వలిసేసాను. ఇగోండి చిక్కుడు గింజలు ఇలా ఒలిసి పెట్టుకున్నాను. గింజలు కొన్ని తొక్కలు వచ్చినాయి. తొక్కలేమో విడిగా ఫ్రై చేయొచ్చులేని ఇగోండి తొక్కలు ఇట్లా పెట్టాను. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 టమాటాలు, ఈ ఎండు చేపలు అండి, సావడాలు అంటారు కదా, కడ్డీ చేపలు సావడ ముక్కలు అనమాట. ఇవి వీటితో కర్రీ చేసి చూపిస్తాను. రెండింటికి ఆయిల్ వేసుకుందామండి. ఎందుకులే తొక్కలు పడేయటం, స్నాక్గా అన్నా తినేయచ్చు, మంచిది కదా, చిక్కుడు ఫైబర్ ఎక్కువ ఉంటుంది అని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ముందు ఎండు చేపల కర్రీకి ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఫ్రైకి కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను ఫ్రైకి. ఇవి ఫస్ట్ ఈ డ్రై ఫిష్ ఉన్నాయి కదండి, ఫ్రై చేసి తీసుకుందాం. ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఈలోపు చిక్కుడు తొక్కలు ఫ్రైకి వేసుకుందాం. పప్పులు అవి ఇవ్వండి, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. వేగుతూ ఉంటాయి. మినపప్పు వేగిపోయినాయండి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసాను. వేగుతూ ఉంటాయి. ఏం చేద్దామంటే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇవ్వండి వెల్లుల్లిపాయలు, ఒక పాయ ఒలుచుకున్నాను ఇట్లా. ఫ్రైలో వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ కారం అన్నమాట. అలాగే 1 స్పూను కారం, డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయండి. ప్లేట్లో తీసేసుకుందాం. ఇట్లా ఎర్రగా వేసుకోవాలి. సేమ్ ఆయిల్లో కొంచెం ఆవాలు వేస్తున్నానండి, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేస్తున్నాను. ఇది మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కారం అనుకున్నాం కదా, ఇది కొంచెం ఇలా దంచుకుందాం.
వెల్లుల్లిపాయ దంచేసుకున్నామండి. వెల్లుల్లిపాయ జీలకర్ర కారం దంచుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే పసుపు ఉప్పు వేసుకున్నాం. పసుపు, కొంచెం ఉప్పు. ఆల్రెడీ నేను ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నానండి చిక్కుడుకాయలు. కుక్కర్లో అంటే బాగా లావుగా ఉన్నాయి అన్నమాట చిక్కుడుకాయలు. అందుకని కుక్కర్లో ఉప్పు వేసి 2 విజిల్స్ రానిచ్చి తీసేసాను. ఇప్పుడు దంచుకున్న కారం ఉంది కదండి, అది కూడా వేసేసుకున్నాం. దంచుకున్న కారం కూడా వేసేసాను. వేగిన ఉల్లిపాయలు చూద్దాం. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, ఎందుకంటే డ్రై ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి. లాస్ట్లో చూసి వేసుకుందాం ఉప్పు అనేది. పసుపు అయితే వేసేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నేను ఎక్కువ వాడనండి అల్లం వెల్లుల్లి పేస్ట్లు, మసాలాలు తక్కువ. ఈ ఫ్రై అలా రసంలో కన్నా నంచుకోవచ్చు, లేకపోతే ఉత్తిది స్నాక్గానైనా తినేయచ్చండి. మలబద్ధకం ఉన్నవాడికి అలా ఇలా చిక్కుళ్ళు, బీన్స్, గోరు చిక్కుళ్ళు బాగా పనిచేస్తాయండి. ఇలా ఎక్కువ తిన్నారనుకోండి మీకు మోషన్ ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అందులో. ఉల్లిపాయలు కొంచెం వేగా తీయండి. చిక్కుడు గింజలు వేసేసుకుందాం. గింజలు ఎక్కువ ఉంచాను. ఆయిల్ తక్కువ వేసాను కదా, అందుకని ఉట్టిగానే తినేసేస్తాను. కొంచెం వేగనిచ్చేసి అప్పుడు టమాటా వేసుకున్నామండి. కొంచెం వేగనిద్దాం. చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు, ఇది వేగిపోయిందండి. అయిపోయింది ఇంకా ఫ్రై. వెల్లుల్లిపాయ జీలకర్ర కారం వేస్తాను కదా, మంచి వాసన వస్తుంది. ఉప్పు చూద్దాం. చక్కగా అయిపోయిందండి. ఉప్పు కూడా సరిపోయింది. ఆకాశం ఇది అయిపోయింది. ఇందులోనే కారం కూడా వేసేస్తున్నాం. రెండు స్పూన్స్ కారం వేసానండి.
ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క మనకు అడుగు మారకుండా ఒక్క చుక్క వాటర్ వేస్తున్నానండి. వేసేసి మూత పెట్టేద్దాం. సిమ్లో పెడతాను. చక్కగా అన్నీ కలిపి మంచిగా మగ్గుతాయి. ఉల్లిపాయ టమాటా అన్నీ చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఉల్లిపాయ చిక్కుడుకాయలు మగ్గినయేమో చూద్దాము. టమాటా అన్నీ కలిపి అండి అన్నీ. ఇప్పుడు ఇందులో మనం ఏపి పెట్టుకున్న ఫిష్ కూడా వేసేసుకుందాం. ముక్కల్లో నుంచి సాల్ట్ అంతా బయటకు వస్తుందండి. అందుకని నేనే సాల్ట్ అసలు ఎక్కడ వేయలేదు. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకుందాం. అయిపోయిందేమో కూర, ఒకసారి చూద్దాము. అయిపోయిందండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. మనం అసలు సాల్ట్ వేయలేదు కదా. కొంచెమే పడుతుందండి. చెప్పాను కదా ముక్కల్లో పోలు సాల్ట్ ఉంటుంది. ఇదిగోండి. చాలా బాగుందండి. మనం ఐరన్ బాండీలో ఏది చేసుకున్నా కూర అయిపోయాక వెంటనే గిన్నెలోకి తీసేసుకోవాలండి. లేకపోతే కూర అంతా చిలుము వాసన వచ్చేస్తుంది అన్నమాట. అయిపోయింది. ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను. గిన్నెలో తీసేస్తున్నానండి. చిక్కుడు గింజలు, టమాటా, డ్రై ఫిష్ కర్రీ. ఆ చిక్కుడు ఉన్న తొక్కలతో ఫ్రై చేసేసాను. అలాగా స్నాక్గా తినేస్తాను నేను. ఇదిగోండి డ్రై ఫిష్. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. చూశారు కదా వీడియో. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఉంటానండి. బాయ్.